నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు మే 31 అంటే మన కృష్ణ గారి బర్త్డే. సో ఈ సందర్భంగా కృష్ణ గారితో మీకున్న అనుబంధం కావచ్చు, మంచి విశేషాలు తెలియచేయండి. మంచి విషయాలు చెప్పాలనుకుంటున్నానమ్మా. ఎవరికీ తెలియని విశేషాలు, ఎవరికీ తెలియనివి నా సొంతమైనవి చెప్పాలనుకుంటున్నాను. కృష్ణ గారిలో ఉన్నటువంటి పెద్ద గొప్ప గుణం ఏంటంటే ఎవరు చేయని సాహసం చేయాలి అనేది మాట. అంత సాఫ్ట్గా ఉంటాడా, ఏమా స్వర్ణ అంటాడు కదా. కానీ ఆయన మనసులో ఒక పట్టుదల వచ్చిందంటే దానివల్ల కొన్ని కోట్ల రూపాయలు నష్టమైనా సరే డోంట్ కేర్. అది ఆ గుణం ఆయనలో ఉంది. మొట్టమొదటిసారిగా 70mm తీసింది ఆయన, మొట్టమొదటిసారిగా సినిమాస్కోప్ తీసింది ఆయన, మొట్టమొదటిసారిగా కలర్ సినిమా తీసింది ఆయన, మొట్టమొదటిసారిగా కౌబాయ్ సినిమా తీసింది కూడా ఆయనే. ఆ కౌబాయ్ సినిమా పేరే మోసగాళ్ళకు మోసగాడు. మరి కృష్ణ గారి బర్త్డే సందర్భంగా 4000 థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు. అవునమ్మా, అది ఎందుకంటే ఎవరెవరో సినిమాలు ఆడుతున్నప్పుడు కృష్ణ గారి సినిమా ఆడడానికి ఏముంది. తర్వాత కృష్ణ గారికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా? ఎప్పటికి ఉన్నారు. కృష్ణ గారి ఫ్యాన్స్ని డామినేట్ చేసింది ఒక్క విజయశాంతే. లేకపోతే కృష్ణ గారికి 3000కు పైగా ఫ్యాన్స్ ఉన్నారు, అసోసియేషన్స్. అంటే ఎవరికి లేనన్ని సంఘాలు ఉన్నాయంటే కదా. అదే ఎవరికి లేనటువంటి సంఘాలన్నీ కృష్ణ గారికే ఉన్నాయి. నెంబర్ 1 సంఘాలతో మాకు ఉన్నాయని ఎక్కడి నుంచో చెప్పుకోవడం కాదు, వాళ్ళకి యాక్టివిటీస్ ఉంటాయి. కృష్ణ గారి లేటెస్ట్ ఫోటోలు, కృష్ణ గారి తాలూకు అప్డేట్స్, కృష్ణ గారి వాళ్ళ పోస్టర్స్ ఇవన్నీ పంపిస్తారు. అందుకే కృష్ణ గారి తాలూకు ఫ్యాన్స్ కాళ్ళు ఎత్తుకొని సగర్వంగా తిరుగుతుండేవారు అన్నమాట. అలా ఉన్నటువంటి కృష్ణ గారిలో మొట్టమొదటిసారిగా నేను మన భగీరథమ్మ శ్రీకాకుళం శ్రీనగర్లో ఉండేది. ఉంటే అక్కడెక్కడో మొదట్లో ఆఫీస్ ఉండేది. తర్వాత కృష్ణ గారు మామూలుగా ఉండేవారు కదా. అప్పుడు ఈ కృష్ణ గారు, శోభన్ బాబు పెద్ద ఎంత గ్లామర్ ఎక్కడిది, మామూలుగా అంబాసిడర్ కారులో రావడం, అందరితో మాట్లాడడం, వెళ్ళడం చేసేవారు అన్నమాట. తర్వాత అంటే నాకు శోభన్ బాబుతో నా పరిచయాలు, ఆయన ఇదంతా వ్యవహారం వేరు, అది అందరికీ తెలిసిందే. కానీ ఆ కృష్ణ గారు ఏంటంటే ఎప్పుడు కూడా ఒక ఆఫీసు దగ్గర 10 మంది ఉండాలి. ఆయన క్యారేజ్ వస్తే ఎప్పుడు కూడా 10 మంది 25 మంది భోజనం చేయాలి. అది చాలా మంచి గుణం. తర్వాత కృష్ణ గారి దగ్గర ఉన్నటువంటి ప్రొడక్షన్ మేనేజర్లు సత్యరాజు పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయాడు ఆయన. మా తాతేమో ఆయన ఎవరు సరే కృష్ణ గారితో ఆయన సత్యరాజు, ఆయన కృష్ణరాజు తాలూకు సినిమాలు తీశాడు. తర్వాత చిన్నప్ప ఎవరో వస్తుంది పేరు సరిగ్గా గుర్తురావడం లేదు, కానీ ఆయన మన ఎస్పి కోదండ చిన్నబాబు ఏదో ఉంది, మొత్తానికి ఎస్పి కోదండపాన్ తాలూకు తమ్ముడు. ఆయన పేరు మోసినటువంటి ప్రొడక్షన్ మేనేజర్ అన్నమాట, ప్రొడక్షన్ కంట్రోలరు. 4 సినిమాలను ఒక చేతితో కంట్రోల్ చేస్తాడు ఆయన. ఆయన బట్ ఆ సినిమాలంటే ఆయన ఎవరినైనా పట్టుకున్నాడంటే వాళ్ళు దూసుకుపోతారన్నమాట. మన శ్రీదేవికి ఆయనే డేట్స్ అయి చూస్తుండేవాడు అన్నమాట. వెంకన్న బాబు, ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది, అని పేరు వెంకన్న బాబు. శ్రీదేవికి డేట్స్ ఆయన చూస్తుండేవాడు అన్నమాట. అప్పుడు వెంకన్న బాబు నన్ను ఎక్కువగా చూసి, బాగా మీరు అంటే వర్క్ మూడ్లో వర్క్ చేస్తున్నారు కనుక మీరు శ్రీదేవి దగ్గర ఉంటే బాగుంటుందండి అంటే, తీరా తీసుకెళ్ళేసరికి ఈ రామారావు గారు మాకేం తెలీదు, ఆయన జర్నలిస్ట్ కదా, మరి మా దగ్గర ఏం పని చేస్తాడని చెప్పేసి వాళ్ళ అమ్మంది. అలా కదమ్మా, ఆయన లెటర్స్ రాసినా ఏమి రాసినా పద్ధతిగా ఉంటాయి, మా తెలుసులేండి అని చెప్పుకుంది. 650 రూపాయలు పెట్టి నన్ను పెట్టుకుంది శ్రీదేవి. అది అలా ఉంచండి. ఇక వచ్చినట్టయితే సినిమాలు తీయడంలో ఆయన వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, ఎవరు హనుమంతరావు. వాళ్ళ తమ్ముడు ఏమిటి, ఫిలిం ఛాంబర్కి అధ్యక్షుడిగా ఉండేవాడు నాడా. రెండవ తమ్ముడు ఉన్నాడు, ఎవరు బంగారయ్య.
ఈ బంగారయ్య మాత్రం అన్నగారి కనుసన్నల్లోనే ఉండేవాడు, అన్నగారి నుంచి పుణుకు పుచ్చుకున్నాడన్నమాట. నిజంగా బంగారయ్యకి కృష్ణ గారు ఒక తండ్రిలాగా ఉండేవారన్నమాట. కుడి భుజం ఎడమ భుజంలాగా ఉండేవారు. కృష్ణ గారి తాలూకు గొప్పతనానికి కారణాలు చెప్తున్నాను. ఈ ఎవరు హనుమంతరావు గారు సినిమా ప్రొడక్షన్ మాట. హనుమంతరావు మాటకి ఎవరైనా ఎదురొచ్చినట్టయితే ఇంకా లాభం లేదు, సరైన పనిష్మెంట్ ఉంటుంది. అలాగే ఇక్కడ బంగారి అంటే ఒక మాట అంటే ఆ మాట ఉండవలసిందే, అలాగా ఏ హీరోయిన్ అయినా ఎవరైనా సరే. అలాగ ఉంటుండగా సినిమాలు మొదలుపెట్టాడు. పద్మాలయ సినిమాలు, స్టూడియోలో సినిమాలు అంటే మాటల ఒక సినిమా అనుకుంటే 4 రోజులు అయిపోవడమే. ఇక 2వ నెల లేదు, ఒక 25 రోజులు 28 రోజులు. పంచాయతీ సినిమా 12 రోజుల్లో తీసేశారు. అంత వర్క్హాలిక్స్ మాట వాళ్ళు. అది తెలిసిన సినిమా ఉదయం లేసి సినిమా, మధ్యాహ్నం సినిమా, సాయంత్రం సినిమా, రాత్రి సినిమా. వాళ్ళు నిద్రాహారాలు ఉండే కావు. ఈరోజు కృష్ణ గారిని ఎందుకంటే ఎంత నేను ఆయన పొగడ్తలతో ముంచుతున్నానంటే ఆయన తెలిసింది ఇంకేమి లేదు. సినిమా సినిమా సినిమా. సినిమా ఫీల్డ్లో ఇన్ని లక్షల మంది బతుకుతున్నారంటే దానికి ప్రధానమైన కారణం ఈయన కృష్ణ గారే. ఎస్, ఎందుకంటే సంవత్సరానికి 22 సినిమాలు. సంవత్సరానికి 22 సినిమాలు అంటే అటు ఇటుగా అంటే నెలకి 2 సినిమాలు పూర్తయినట్టు. అదే కదా కదా. డేట్స్ కాదమ్మా, ఉదయం ఒకరు, మధ్యాహ్నం ఒకరు, సాయంత్రం ఒకరు, నైట్ ఒకరు. రోజు 4 సినిమాలు చేసేవాళ్ళు. 4 సినిమాలు 2 గంటలకు 3 గంటలకు షూటింగ్ ప్యాకప్ అయినట్టయితే ఇంటికి వెళ్ళి 1 గంట 2 గంటలు నిర్మల గారి దగ్గర ఉన్నట్టయితే మళ్ళీ 5వ గంటకి మేకప్ వేసుకొని వచ్చేయడమే. 7వ గంట షూటింగ్ స్టార్ట్ చేయడమే. మళ్ళీ చక్కగా ఏదో జూయెట్టో ఏదో మంచి ఫ్రెష్గా ఉన్నటువంటి సీన్లు తీస్తారన్నమాట. ఆ సీన్లకి తయారైపోయేవాడు మహానుభావుడు కృష్ణ గారు. నాకు సుఖం కావాలి కానీ, నాకు నిద్ర కావాలని కానీ, నాకు ఇది కావాలని కానీ అనడం తెలియదు. అందువల్ల ఒక 22 సినిమాలంటే 2200 ఎంత 2200 మంది కేవలం కృష్ణ గారి సినిమాల మీద డిపెండ్ అయ్యి బతికేవారు అన్నమాట. తర్వాత కృష్ణ గారిలో ఉన్న ఇంకో మంచితనం ఏంటంటే కృష్ణ గారి దగ్గర ఒక మేకప్ అని ఉండేవాడు. ఆ మేకప్ అని ఎవరు? మాధవరావు. ఆయనకి ఎంత విశ్వాసం అంటే మొదట్లో ఎవరైతే మేకప్ అని ఉన్నాడో చనిపోయినంత వరకు కూడా ఆ మేకప్ ఎంతలో ఉన్నాడు. తర్వాత చనిపోయే ముందు ఓసారి పిలిచారట, మాధవరావు సినిమాల్లో మళ్ళీ నేను చేస్తానో చేయను, ఒకసారి మేకప్ చేసేవా అన్నాడట. ఆయన పాపం ఏడ్చుకుంటూ ఆ మేకప్ చేసి, మీకేం సార్ రాజా, మీకు మేకప్ ఎందుకండి, మీ ఫేస్ మేకప్ లేకపోయినా బాగుంటుంది కదండి అని చెప్పి మేకప్ చేసి చూపించారట. ఆ విగ్గు అన్నీ పెట్టుకొని చూశారట కృష్ణ గారు. చాలేవయ్యా, నాకు తృప్తిగా ఉంది, నాకు ఎందుకు ఆశ ఉండిపోయింది మేకప్ చేసుకుని అద్దంలో చూసుకుందామని విగ్గు పెట్టుకొని, చాలు నాకు ఇది ఉండేది. కాస్ట్యూమ్స్ మీసాల బాబురావు అనేటువంటి ఒకడు విఎస్ గాంధీ తాలూకు అసిస్టెంట్. విఎస్ గాంధీ ఎవరు అసిస్టెంటు? అచ్యుతం గారు అసిస్టెంటు. అచ్యుతం గారు ఎవరు? అచ్యుతం గారు ఆడవాళ్ళకి జాకెట్ కుట్టారంటే ఇంకా తిరుగులేదు. అంతే. అంటే అచ్యుతం చాలా బాగా కుట్టావయ్యా అంటే ఆడవాళ్ళకి జాకెట్ కుట్టినట్టయితే వాళ్ళు బ్రాలు ఇంకేం వేయవలసిన అవసరం లేదన్నమాట. అంత గొప్ప పనివాడు అచ్యుతం. అచ్యుతం తాలూకు అసిస్టెంట్ విఎస్ గాంధీ. విఎస్ గాంధీ తాలూకు అసిస్టెంట్ మీసాల బాబురావు. కృష్ణ గారిలాగా ఉంటాడు. కృష్ణ గారిలాగా ఉంటాడన్నమాట. కృష్ణ గారిలాగా ఉంటే మంచి విశేషాలు తెలియజేశారు. అవునమ్మా, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.